ఈ బడ్జెట్ సమావేశంలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. 10 సంవత్సరాల అరాచక పాలన అనంతరం ప్రజారంజకమైన బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మా గౌరవ అదే ప్రజారంజక పాలన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నగారు బట్టి విక్రమన్న గారికి, అలాగే ముఖ్యమంత్రి మా గౌరవ రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గ సభ్యులకి, రామగుండం ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన నిజంగా ధన్యవాదాలు తెలుస్తున్నా. ఏదైతే బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను స్వాగతిస్తున్నా అధ్యక్ష. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం అధ్యక్ష. కానీ గత 10 సంవత్సరాల కాలంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా అమరవీరుల త్యాగాలు వృధా అయినట్టుగా ఈరోజు స్పష్టంగా చూస్తాను అధ్యక్ష. స్వరాష్ట్ర సిద్ధి ద్వారా బంగారు కళలు సాకారం అవుతాయనుకున్న తెలంగాణ రాష్ట్ర సమాజం కళలుగానే మిగిలిపోయాయి అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ అమరవీరుల చితిమంటలను గత 10 సంవత్సరాలలోని పాలకులు తమ ఇంటికి వెలుగులుగా వాడుకునేటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో దావంచింది అధ్యక్ష. ఈ తరహా అప్రాదేశిక పోకడలకు ఇక ముందు ఉండకూడదని తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరూ ఇది నా ప్రభుత్వం, ఇది నా సామాన్యుడి ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 చర్యలకు శ్రీకారం చుట్టింది అధ్యక్ష. హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 48 గంటలు ముగియక ముందే 2 గ్యారంటీలు ప్రారంభించిన చరిత్ర మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించిందని చెప్పి గర్వంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్న అధ్యక్ష. ఇవాళ ఫిబ్రవరి 10, 2024 రోజున కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను 2,75,890 కోట్ల వాస్తవిక అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. గత పాలకులు కేంద్రంలోని బీజేపీ పార్టీతో తమ తప్పులు బయటపడకుండా ఉండడానికి రహస్య రాజకీయ కలాపాలను మాత్రం కొనసాగించింది. రాష్ట్ర సంక్షేమం కంటే రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో విఫలమైందని, మరి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. గత పాలకుల నిరోకంతో ధనిక రాష్ట్రం కాస్త పూట గడవడం కూడా కష్టమంత కనిష్ట స్థాయికి ఈ రాష్ట్ర పరిస్థితి దిగజారింది అధ్యక్ష. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగం లేని పనులు చేపట్టి ఆర్భాటాలకు డబ్బు ఖర్చు చేశారు. ఉద్యోగాలు సమయానికి జీతాలు ఇవ్వాలని దుస్థితిలో రాష్ట్రాన్ని నెట్టివేశారనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు అధ్యక్ష. ఈ విధంగా దివాలా తీసిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, దుబారా ఖర్చులు తగ్గించడానికి గతానికి భిన్నంగా వాస్తవానికి చెరువుగా రాష్ట్ర రాబడులు అంచనా వేసి కేటాయించిన చక్కని బడ్జెట్గా ఈ బడ్జెట్ను అభివర్ణించక తప్పదు అధ్యక్ష. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీ అమలుకు బడ్జెట్లో సర్కారు పెద్దపీట వేస్తూ మరి 53,196 కోట్లు కేటాయించడం మా ప్రభుత్వ హామీల అమలు పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అనే విషయం మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా పూరపాలక శాఖకి 11,692 కోట్లు కేటాయించారు అధ్యక్ష. నేను పూర్తి స్థాయిలో ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంగా మున్సిపాలిటీ పురపాలక సంఘాలకు డబ్బు ఖచ్చితంగా వస్తుందని భావిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే గత పాలనలో నేను చూశాను అధ్యక్ష. రామగుండం ఉదాహరణకు నా కార్పొరేషన్ తీసుకుంటే అధ్యక్ష, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు అనేక సార్లు వచ్చినప్పుడల్లా 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు అనుకుంటూ ప్రొసీడింగ్స్ ఇచ్చుకుంటూ పోయినారు తప్ప ఎక్కడ కూడా ఒక నయా పైసా ఇచ్చిన దాఖలాలు లేవు అధ్యక్ష.
కానీ ఈసారి ఈ రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఉన్న బడ్జెట్లో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందుకు పోతుందని చెప్పి ఇలా మేము భావిస్తున్నాం అధ్యక్ష. అదే మాదిరి అధ్యక్ష, విద్యారంగానికి 21,389 కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఫీజులు చెల్లించడం కానీ, వారికి వచ్చేటువంటి ఏవైతే మరి స్కూల్ కాలేజ్ చదువుకున్న బీసీ ఎస్సీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా రాక చాలామంది చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. ఖచ్చితంగా ఈసారి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో వారందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. దాంతోపాటు ఈరోజు